హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. ఇస్రో నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. సో ఇస్రో నుంచి మంచి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి వాటి యొక్క ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అనే దాని గురించి దీంట్లో పూర్తిగా డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా వినండి. మీకు అప్పుడే దీని గురించి పూర్తిగా అవగాహన వస్తుంది, అలాగే అర్థమవుతుంది. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదండి, అంటే ఫిజికల్ టెస్టులు కూడా లేవు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి, గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు తప్పకుండా ఈ జాబ్ అప్లికేషన్ చేసుకొని జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. సో ఇది ఒక ఇస్రోలో మొత్తం ఇది మన స్పేస్కి సంబంధించింది అనమాట, మీకు తెలిసిందే. సో అందులో కొన్ని కేటగిరీస్లో మనకి ఈ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇస్రో నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి, అంటే గవర్నమెంట్ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి ఇస్రో కింద మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అండి. ఇందులో ఈ రిక్రూట్మెంట్ అనేది సైంటిస్ట్, ఇంజనీర్, ఎస్సీ విత్ బీఈ, బీటెక్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇందులో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీంట్లో ఉన్నట్టుగా ఎవరికైనా దీనికి తగ్గట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా అప్లికేషన్ చేయండి. సెంటర్స్, యూనిట్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంబంధించిన వాటి నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ సైంటిస్ట్, ఇంజనీరింగ్, ఎస్సీ ఇన్ ఇస్రో అని చూపిస్తున్నాడు. సో ఇదొక ఈ సైంటిస్ట్కి సంబంధించిన అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులని ఇస్తున్నాడు. గ్రూప్ ఏ సంబంధించినవి, అంటే గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అప్లికేషన్స్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లికేషన్స్ మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎస్సీ 22 పోస్టులు ఉన్నాయండి. వాటికి సంబంధించిన లొకేషన్స్, ఎక్కడెక్కడ వేకెన్సీస్ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, అహ్మదాబాద్లో ఉన్నాయి, శ్రీహరికోటలో ఉన్నాయి, తిరువనంతపురం, అంటే ఆ యొక్క లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయని మనకి క్లియర్గా చూపిస్తున్నాడు. సో వీటి గురించి ఒకసారి మీరు తెలుసుకొని అప్లికేషన్స్ చేసుకోండి. అలాగే ఇక్కడ సైంటిస్ట్, ఇంజనీరింగ్, ఎస్సీ, మెకానికల్కి సంబంధించి చూసుకున్నట్టయితే బెంగళూరులో, అలాగే మహేంద్రగిరిలో, అహ్మదాబాద్లో, శ్రీహరికోటలో, తిరువనంతపురంలో 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వలైమల అని ఇచ్చాడు ఇక్కడ, ఎల్పిఎస్సి అని. సో వీటికి సంబంధించినవి వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. అలాగే 8 పోస్టులు వచ్చేసి మనకి బెంగళూరులో ఉన్నాయండి. అలాగే హస్సాన్లో, హైదరాబాద్లో, అహ్మదాబాద్లో ఉన్నాయి. సో మీరు వీటికి ఎటువంటి ఎలిజిబిలిటీ, మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి అనేది మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో మీకు ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోతుంది. దాదాపు నెలకు ₹1,00,000 వరకు అయితే మనకు మంచి పే స్కేల్ అయితే వస్తుంది. దాంట్లో మనకి ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. అలాగే ఎక్స్ట్రాగా మనకి డిఏలు కూడా మంచిగా యాడ్ అవుతాయి. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీటెక్ చేసిన వాళ్ళు కూడా వీటికి అర్హులు. అలాగే గేట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నాడు. గేట్ స్కోర్ని బట్టి మనకి ఇక్కడ ఈ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పేపర్ కోడ్ ఎంఈకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని జాబ్ కొడతారని ఆలోచిస్తున్నానండి. సో తప్పకుండా మీరు జాబ్ అప్లికేషన్ చేసుకోండి. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదు. అయితే మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన వాటిలో. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలని చెప్తున్నాడు, 18+ ఉండాలి. సో ఈ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై ద అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బీ హోస్టెడ్ ద ఇస్రో వెబ్సైట్. సో ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ కాకుండా ఇస్రో వెబ్సైట్లో మాత్రమే మనం ఈ అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఉందండి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి.
అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 రూపీస్ అయితే ఉందండి. ఇక్కడ చూస్తున్నాడు, దేర్ ఈజ్ ఏ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ 250 రూపీస్. సో మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఉంది. మీరు బ్యాంకింగ్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకి ఈ యొక్క సంస్థకి మనం అప్లికేషన్ చేసుకుంటే మనకి జాబ్కి అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లా షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూ చేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ వాంట్స్ టు పే ద అప్లికేషన్ ఫీజ్ లేటర్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 21/5కి అయితే లాస్ట్ డేట్ ఉంది, ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే దీని యొక్క సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మన హైదరాబాద్లో కూడా మనకు జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఎవరు లైట్ తీసుకోకండి, అప్లికేషన్ చేసుకోండి. మనకు రాదులే, జాబ్ రాదులే, మనకి ఇక్కడ అంత అవకాశాలు, ఇక్కడ ఇస్రో స్పేస్లో మనకు అంత అవకాశం లేదనుకుంటాం. కానీ ద క్వాలిఫికేషన్ prescribed minimum required and the same does not automatically makes candidates eligible for interview. Shortlist of the candidates for interview in the ratio of 1:7 అంటే 1:7 ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలని చెప్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయంట ఇంటర్వ్యూలోనే. వాటికి సంబంధించిన సబ్జెక్టులు కూడా ఇచ్చాడు. సో మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇక్కడ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ బేసిక్ అలవెన్సెస్ వచ్చేసి 56,000 చూపిస్తున్నాడు. అలాగే డిఏ, హెచ్ఆర్ఏ మరియు వీటి అన్ని అలవెన్సెస్, రూమ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపు 1 lakh వరకు అయితే మనకి శాలరీ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, అది కూడా ప్రయోగశాలకు సంబంధించింది కాబట్టి మనకి మంచి పే స్కేల్ అయితే ఉంటుంది, మంచి హోదా కలిగిన జాబు. దీనికి సంబంధించిన లింక్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ 29th 4th నెల స్టార్ట్ అయినాయి, 19th అయితే లాస్ట్ డేటు. అలాగే లాస్ట్ పేమెంట్ తోటి అయితే 21కి లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు. సో దీని యొక్క డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు లింక్ పెట్టాను, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. నీకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మరొకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇస్రో నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో మీరు తప్పకుండా అప్లికేషన్ చేసుకుంటానని అనుకుంటున్నాను. గుడ్ లక్ అండి, తప్పకుండా అప్లై చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఎటువంటి లైట్ తీసుకోకుండా అప్లికేషన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి, తప్పకుండా మీరు ఈ జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ ఫ్రెండ్స్, గుడ్ లక్.